తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అమ్మా నాన్నల పేగుబంధం లేకపోయినా తోటి సిబ్బందే అన్నా చెల్లెళ్ళుగా పై అధికారి పెద్ద దిక్కుగా మారి మహిళా కానిస్టేబుల్ సవితకు మాతృమూర్తి అయ్యే ఆనందాన్ని కలిగించారు. కన్నవాళ్లు లేని లోటు ఏమాత్రం తెలియకుండా పుట్టింటి బాధ్యతను భుజానికి ఎత్తుకుని పోలీస్ స్టేషన్నే వేదికగా మార్చి మహిళా కానిస్టేబుల్ సవితకు ఘనంగా సీమంతం జరిపారు. కాకి దుస్తుల వెనక దాగున్న కల్మషం లేని కరుణను, ఆత్మీయతను చాటిన ఆ అపూర్వ ఘట్టం హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ సవితకు తల్లిదండ్రులు చిన్నప్పుడే దూరమయ్యారు. ఇటీవల ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది. సాధారణంగా కన్నవాళ్ళు ఉంటే ఆ బిడ్డకు ఎంతో అల్లారుముద్దుగా బంధుమిత్రుల మధ్య ఘనంగా సీమంతం జరిపిస్తారు. కానీ తనకు ఆ భాగ్యం లేదని ఆమె మనసులో ఉన్న చిన్న బాధను గ్రహించిన జీడిమెట్ల ఎస్హెచ్ఓ గడ్డ మల్లేష్ గొప్ప చొరవ తీసుకున్నారు. స్టేషన్నే మహిళా కానిస్టేబుల్కు పుట్టిల్లుగా మార్చారు. తానే స్వయంగా ఓ తండ్రి పాత్ర పోషించి వేడుకకు అన్నీ తానై వ్యవహరించారు మల్లేష్. హోదాలను పక్కన పెట్టి ఒక్కటయ్యారు. పోలీస్ స్టేషన్లోనే పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీర, గాజులు, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి పన్నింటి బిడ్డకు జన్మనివ్వాలని హారతులతో పాటు ఆశీస్సులు అందించి వైభవంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు. కన్నవాళ్లు లేని లోటును తీరుస్తూ మహిళా కానిస్టేబుల్ మనసుకు కొండంత అండగా నిలిచిన జీడిమెట్ల పోలీస్ సిబ్బంది పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ సార్తోనే షేర్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇన్ కేస్ నేను వేరే పిఎస్లో ఉంటే 6 monthsకే 6 హాలిడేస్ తీసుకునేదాన్ని. కానీ సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నా విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో ఉంటారు. కానీ నేను ప్రెగ్నెంట్ అనేసి అలా మనం ఫీల్ అవ్వద్దు, ఆ బాధ ఏంటనేది సార్కి తెలుసు కాబట్టి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా నేను 9th month కంప్లీట్ అయ్యేంత వరకు చేద్దామని అనుకున్నా. ఒకవేళ నాకు హాస్పిటల్ దగ్గరలో ఉంటే అదే రోజు వెళ్ళి జాయిన్ అయ్యేదాన్ని నేను. ఎందుకంటే సార్ ఇచ్చిన సపోర్ట్ నాకు అలాంటిది. ఎప్పుడు నాకు అంత ఇబ్బందికరంగా ఏం చెప్పలేదు. ఏమైనా వరకు ఉంటే మనం టెన్షన్ తీసుకోకు, మంచిగా చేసుకునే డ్యూటీ, ఎవరు ఏం చెప్పినా ఏం పట్టించుకోవద్దు, బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి చాలా మంచిగా సపోర్టివ్ చేసి సార్ ఈ ఫంక్షన్ నేను జరుపుకోను అని అనుకున్నాను సార్. కానీ మీరు